హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కర్మన్ ఘాట్. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది చాలా పెద్ద విషయం కపుల్స్కి. సో ఆ కన్ఫర్మేషన్ అనేది మనం ఎప్పుడు చూసుకోవాలి, ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఆ రిజల్ట్స్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఎలా తెలుసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే ఐడియల్గా మనకి రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో పీరియడ్ మిస్ అయిన రోజు లేదా నెక్స్ట్ డే కానీ చేసుకుంటాం. ఒక 2 to 3 days గ్యాప్లో చేసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివా నెగిటివా అనేది తెలుసుకోవచ్చు. లేదు ఓవ్యులేషన్ ఇండక్షన్ తీసుకున్న వాళ్ళలో అలా ఏదైనా ఉంటే ఓవ్యులేషన్ ఏ రోజైతే ఫాలిక్యులర్ మానిటరింగ్తో మనం ఓవ్యులేషన్ కన్ఫర్మేషన్ చేసుకున్నామో దాని తర్వాత ఒక 14 to 15 daysకి చేసుకుంటే బెటర్. ఐయుఐ చేసిన వాళ్ళలో కూడా అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అయిన తర్వాత ఒక 14 daysకి అలా మీరు టెస్ట్ చేసుకుంటే బెటర్. ఏదున్నా పీరియడ్ మిస్ అయిన తర్వాత చేసుకుంటే ఇట్ వుడ్ గివ్ అ బెటర్ రిజల్ట్ అనమాట. ఇలాంటిది కాకుండా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్ వాళ్ళకి ఒకవేళ day 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టయితే, 3rd day ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టయితే మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒక 14 days తర్వాత మనకి టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. అదే ఒకవేళ బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ అంటే day 5 ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళలో అయితే ఒక 12 to 13 daysలో కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ టైంలో చేసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ తెలిసే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. సో వాట్ ఆర్ ద మెథడ్స్, ఎలా తెలుసుకోవచ్చు మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివా నెగిటివా అనేది 2 రకాలండి. ఒకటి ఏంటంటే యూరిన్లో మనకి బీటా హెచ్సిజీ అనే హార్మోన్ పెరుగుతుంది కాబట్టి యూరిన్లో ఒకటి టెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే మన బ్లడ్ శాంపిల్తో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అంటే పీరియడ్ మిస్ అయిన తర్వాత చేసుకోవాలి. దాంతో పాటు బీటా హెచ్సిజీ టెస్ట్ కూడా వన్ ఆఫ్ ద బ్లడ్ శాంపిల్, కొంచెం ఇన్వేజివ్ మెథడ్. బీటా హెచ్సిజీ అంటే మన బ్లడ్ తీసి చేస్తారు కాబట్టి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇస్ ఈజీలీ అవైలబుల్. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకుంటాము అంటే యూజువలీ ఎర్లీ మార్నింగ్ శాంపిల్ అంటే మార్నింగ్ ఏదైతే యూరిన్ పాస్ చేస్తామో ఆ శాంపిల్ కలెక్ట్ చేసి దాంతో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం బెటర్. అంటే ఆ శాంపిల్ విల్ బి కాన్సన్ట్రేటెడ్ కాబట్టి మనకు టెస్ట్ రిజల్ట్స్ రిలయబుల్గా ఉంటాయి. సో యూజువలీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లో ఒక పిప్పెట్ లాంటిది వస్తుందండి, దీంతో మనం శాంపిల్ తీసుకోవచ్చు. సో ఇందులో C and T అని 2 ఆల్ఫాబెట్స్ రాసి ఉంటాయి. C అంటే కంట్రోల్ అని, T అంటే టెస్ట్ అని. సో మనం ఏం చేయాలి అంటే ఆ ఎర్లీ మార్నింగ్ శాంపిల్ కలెక్ట్ చేసిన శాంపిల్ని ఈ పిపెట్లో తీసుకొని ఈ ఎక్కడైతే మనం యూరిన్ వేయాల్సిన స్లిట్ ఉందో ఇందులో ఒక 2 drops వేస్తే సరిపోతుంది. ఈ డ్రాప్స్ వేసిన తర్వాత మనకి ఇమీడియట్గా C అని అంటే C అంటే కంట్రోల్ సైడ్ ఒక లైన్ వస్తుంది. సో దిస్ మీన్స్ దిస్ కిట్ ఇస్ రిలయబుల్. ఈ కిట్ అనేది వర్కింగ్ అనమాట. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఫస్ట్ C లైన్ వచ్చి దాని తర్వాత T లైన్ కన్ఫర్మేటరీగా వస్తుంది. సో 2 లైన్స్ ఈక్వల్గా డార్క్ ఉన్నప్పుడు, ఈక్వల్గా పింక్ ఉంటే దాన్ని ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అంటాం. సో 2 lines రావాలి. లేదు మనకి రాలేదు, ఓన్లీ కంట్రోల్ వచ్చింది అంటే C వచ్చింది, డ్రాప్స్ వేసినప్పటికీ కూడా T రాలేదు. సో T రాలేదు అంటే ఇట్ మీన్స్ టెస్ట్ ఇస్ నెగటివ్. ఒకవేళ మనం డ్రాప్స్ వేసిన తర్వాత ఈవెన్ కంట్రోల్ కూడా రాలేదు అంటే C లైనే రాలేదనుకోండి, ఇట్ మీన్స్ దిస్ టెస్ట్ ఇస్ నాట్ రిలయబుల్. ఈ కిట్ బాగాలేదని అర్థము. దీన్ని మార్చేసి ఇంకో కిట్తో చేసుకోవాలి. సో మార్నింగ్ తీసుకున్న శాంపిల్లో ఒక 2 to 3 drops వేసిన తర్వాత ఈ కిట్ ఒక 5 to 10 minutesలో మనం రిపోర్ట్ రీడ్ చేయాలండి. మోర్ దెన్ 10 minutes ఇస్ నాట్ రిలయబుల్. లేట్గా ఒకవేళ పాజిటివ్ వస్తే దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ అని అర్థం. సో 3 to 5 minutes ఇస్ ఐడియల్ టైం. వేసిన తర్వాత 3 to 5 minutesలో చూడాలి. 5 to 10 minutes ఇస్ ఆల్సో ఓకే, బట్ మోర్ దెన్ 10 minutes దిస్ ఇస్ నాట్ రిలయబుల్. దాని తర్వాత ఒక్కోసారి ఏమవుతుందంటే కంట్రోల్ లైన్ డార్క్ గానే వస్తుంది, కాకపోతే టెస్ట్ లైన్ లో ఫెయింట్లీ వీక్లీ పాజిటివ్ అంటాం దాన్ని. అంటే ఫెయింట్ లైట్ పింక్ లైన్ లాగా వస్తుంది, కంట్రోల్ అంత డార్క్ గా ఉండకపోవచ్చు ఒక్కోసారి. దట్ హ్యాస్ టు అంటే దట్ మీన్స్ మీరు టూ ఎర్లీగా ప్రెగ్నెన్సీ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాంటి ఫేజ్ ఉన్నప్పుడు ఒక 2 days గ్యాప్ ఇచ్చి ఒక 48 hours మళ్ళీ టెస్ట్ చేసుకోండి. అప్పుడు డార్క్ లైన్ వచ్చింది అనుకోండి, ఇట్ మీన్స్ కన్ఫర్మేషన్. సో వీక్లీ పాజిటివ్ ఉన్నప్పుడు మళ్ళీ ఒక 48 hours మళ్ళీ రిపీట్ చేసి చూసుకోవాలి. సో కిట్ని ఇలా మనం రీడ్ చేయాలి. ఒక్కోసారి ఫాల్స్ పాజిటివిటీస్ అని కూడా ఉంటాయి. అంటే మనకి ఏంటి, మనం ఒకవేళ ప్రెగ్నెన్సీ కాకపోయినా కూడా ఒక్కోసారి యూరిన్ టెస్ట్లో పాజిటివ్ రావచ్చు. దట్ మీన్స్ ఒక్కోసారి 10 minutes తర్వాత 15 minutes 20 minutes రీడ్ చేస్తే కూడా లైట్గా ఫెయింట్ లైన్ రావచ్చు. దట్ డస్ నాట్ మీన్ ఇట్ ఇస్ ప్రెగ్నెన్సీ. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇస్ మోర్ రిలయబుల్ అండ్ ఈజీ టు డూ. అంటే బ్లడ్ బీటా హెచ్సిజీ తీసి ఒక ల్యాబ్కి వెళ్ళి ఇన్వేజివ్గా శాంపిల్ తీయించుకునే బదులు మనం జస్ట్ ఇంట్లో కూడా ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మేషన్గా చూసుకుని అప్పుడు మీ డాక్టర్ని విజిట్ చేయొచ్చు. ఇంకొక మెథడ్ ఆఫ్ కన్ఫర్మింగ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే బీటా హెచ్సిజీ అని చేస్తాం.
అంటే మన బ్లడ్ శాంపిల్ తీసుకొని అందులో బీటా హెచ్సిజీ అనే హార్మోన్ ఏదైతే ప్రెగ్నెన్సీలో పెరుగుతుందో దాని లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటాం. ఎనీ లెవెల్ మోర్ దెన్ 100 వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దట్ మీన్స్ ఇట్స్ ప్రెగ్నెన్సీ. లెస్ దెన్ 20 ఇస్ నెగిటివ్ అండి. ఆ మధ్యలో ఉన్నప్పుడు ఒకవేళ 25 to 100 మధ్యలో ఉన్నప్పుడు యూజువల్లీ మనం ఒక 48 hours తర్వాత రిపీట్ చేయమని చెప్తూ ఉంటాం. 48 hours తర్వాత ఎందుకంటే ఈ బీటా హెచ్సిజీ అనేది ప్రతి 48 hours డబుల్ అవ్వాలి. డబుల్ అవుతున్నప్పుడు ఇట్ మీన్స్ అ ప్రెగ్నెన్సీ ఈస్ గోయింగ్ టు బి గుడ్. లేదు ఇది 66% కన్నా రైస్ తక్కువ ఉందనుకోండి, అంటే 66% కన్నా తక్కువగా పెరుగుతుంది అన్నప్పుడు మనకు ఒక్కోసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్లలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అని ముందే మనకి కాషన్గా. ఇవి రెండే కాకుండా కన్ఫర్మేషన్గా అంటే ప్రెగ్నెన్సీ ఉందని మనకి కన్ఫర్మేటరీ సైన్ ఏంటి అంటే స్కాన్లో మనకి గర్భసంచిలోకి ఒక శాక్ ఉండడం, అంటే బేబీ డెవలప్ అయిన జెస్టేషనల్ శాక్. ఆ శాక్ ఎక్కడైతే డెవలప్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ జెస్టేషనల్ శాక్. అది యూజువలీ మనకి ఒక 4 to 5 weeks దాటిన తర్వాతే చూస్తాం ట్రాన్స్వెజనల్ అల్ట్రాసౌండ్లో. ట్రాన్స్వెజనల్ అల్ట్రాసౌండ్లో శాక్ ఎప్పుడు కనిపిస్తుందంటే మన బీటా హెచ్సిజీ వాల్యూ అరౌండ్ 1500 to 2000 మధ్యలో ఉన్నప్పుడు మనకు జెస్టేషనల్ శాక్ అనేది స్కాన్లో కనిపిస్తుందండి. సో ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిలో ఇనీషియల్గా మీరు ఈజీగా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని దాని తర్వాత మీ డాక్టర్ని విజిట్ చేస్తే స్కాన్లో చూసి మీకు కన్ఫర్మేషన్ చేస్తారు ప్రెగ్నెన్సీ యూట్రస్లోనే ఉందా లేదా ట్యూబ్స్లో ఉందా అనేది చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.